హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే సమీరాకి చీర ఇస్తుంది ఆనంద గారి పిఏ. చీర ఇచ్చి ఇలా ఇదిగో ఇది తీసుకో అని అంటే చీర పట్టుకొని చేతిలో చూస్తూ ఇలా అంటూ ఉంటుంది సమీరా. ఏంటి ఈ చీర నేను కట్టుకోవాలా అంటే, ఏ నువ్వు కట్టుకోకూడదా, ఎవరు కట్టుకుంటారు మరి అని అంటూ అడిగితే, ఇది వర్కర్స్ కట్టుకునే చీర కదా అంటే, మరి నువ్వేంటి అని అడగటంతో ఒక్కసారిగా అంటే వాళ్ళు కట్టుకునేది కదా అంటున్నాను అంతే అని సమీరా అంటుంది. అదే మరి కట్టుకొని రాపో అని చెప్పి వర్కర్స్ కట్టుకునే చీరే నీకు ఇచ్చాను, నువ్వు వర్కరే కదా వెళ్ళు అని ఏంటో అనేసరికి సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి పక్కనే ఉన్న దర్శన్ని సీరియస్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి చీర కట్టుకుంటుంది. ఆ చీర కట్టుకొని బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ అలా వచ్చేసి సీరియస్గా తన దగ్గర నిలబడితే ఇలా చెప్తూ ఉంటుంది, చూడు నువ్వు ఇక్కడ చేయాల్సిన పనులేంటో నేను చెప్తాను, అవే పనులు నువ్వు చేయాలి అని అంటే, సరే చెప్పండి అని అంటే ఇంకా అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది, ఇక్కడ చెత్త అక్కడ కింద పడిపోయి ఉంది కదా, అలా చెత్త ఏమైనా పడితే తీసి డస్ట్బిన్లో వేయాలి, అలాగే వచ్చే వాళ్ళని ప్రేమగా రిసీవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడాలి అంటే సమీరా అంటుంది, ఏ నేనా అని అంటే, నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, నీకే కదా నేను చెప్తున్నాను అని సీరియస్గా అంటంతో సరే అయితే సరే అని అంటుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కస్టమర్స్కి వాళ్ళకి ఏం కావాలో మర్యాదలు చూసుకోవాలి, అంతేకాదు ఇక్కడ వాళ్ళు చూసి వదిలేసిన బట్టలన్నీ మడత పెట్టాలి అని అన్ని పనులు చెప్తూ ఉంటుంది. అప్పుడు సమీరా దర్శన్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా ఆ పనులన్నీ చెప్తూ ఇంకా అవన్నీ చేయాలి నువ్వు అని అంటూ ఉంటే సమీరాకి చాలా కోపం వచ్చేస్తూ తల పట్టుకుంటుంది. ఏంటి తల పట్టుకుంటున్నావు అంటే, నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా నాకు తల తిరుగుతుంది, అందుకనే తల పట్టుకున్నాను అని చెప్పగానే, ఓ అవునా నీకు అలా కూడా అవుతుందా అని అంటే, అవును తల తిరుగుతుంది నాకు అని అంటే, మరి వెళ్ళిపోతావా ఉద్యోగం వద్దా అని అంటే, కావాలి వద్దు వెళ్ళిపోను అని సమీరా అంటుంది. సరే అయితే చెప్పినట్టు చెయ్యి సరేనా, ఇలా చేసావంటే నీకు అసలు ఉద్యోగమే ఉండదు వెళ్ళు అని అంటే, సరే అని సమీరా అక్కడ పడి ఉన్న చెత్త తీసి డస్ట్బిన్లో వేస్తుంది. సీరియస్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక సమీరా వెళ్ళి మొత్తం పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ కస్టమర్స్ చీరలు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి చీరలు చూస్తూ ఉంటే చూపిస్తూ ఉంటుంది సమీరా. ఇక అప్పుడే వాళ్ళని విసుక్కుంటూ ఉంటుంది, అసలు మీరు కొనటానికి వచ్చారా రాలేదా, ఎందుకు మీరు విసిగిస్తున్నారు, ఏదో ఒకటి చూసి కొనుక్కోవాలి కదా, ఎన్ని చూస్తారు, ఇవన్నీ ఎవరు మడత పెడతారు అని సమీరా కోపంగా అంటంతో, ఇక అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ, ఇలాగేనా నువ్వు మాట్లాడేది విధానం అని తిట్టడంతో ఇక అప్పుడే ఆనంద వాళ్ళ పియ ఉంటుంది కదా, తను అక్కడికి వచ్చేస్తుంది. ఏంటి ఏం జరిగింది అంటే, చూడమ్మా ఈ అమ్మాయి మమ్మల్ని విసుక్కుంటుంది, బట్టలు చూపించమంటే ఇవన్నీ ఎవడు మడత పెడతాడు అని తిడుతుంది, అసలు ఏంటమ్మా మీరు ఇలాగేనా షాప్లో పెట్టేది అని అంటే, అయ్యో సారీ అండి, ఆ అమ్మాయికి కొత్తగా వచ్చింది, తనకి తెలియక అలా చేస్తుందిలే వదిలేసేయండి అని చెప్పగానే, నువ్వు ఏంటి ఇక్కడ పని చేస్తావా చేయవా వెళ్ళిపోతావా అంటే, చేస్తాను అంటే, మరి మడత పెట్టు, ఇవన్నీ ఎవరు మడత పెడతారు, మళ్ళీ దానికి అడ్డం మాట్లాడతావా నువ్వు అని సీరియస్గా అరవటంతో సరే చేస్తాను అనేసి వాళ్ళు చేస్తూ ఇంకా మళ్ళీ సమీరా పనులు చేస్తూ ఉంటుంది. దర్శన్ వైపు సీరియస్గా చూస్తూ ఇక్కడేమో శరణ్య వస్తూ ఉంటుంది బైక్ మీద. శరణ్య అలా బండి మీద వస్తూ ఉన్నప్పుడే దర్శన్ లోపల ఉంటాడు కదా, ఇంకా అప్పుడు సమీరా పక్కకి వచ్చి దర్శన్తో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి దర్శన్ ఇది ఈ గొడవ ఇదంతా ఏంటి అని అంటూ తిడుతూ ఉంటుంది. అవును నువ్వే ఏంటిది ఇదంతా అంటే, ఏంటో నీకు తెలియదా, నీకోసమే కదా ఇదంతా అని సమీరా అంటుంది. వెళ్ళిపోనా నేను యూఎస్ వెళ్ళిపోతాను అంటే, నేను అక్కడ ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎలా అయిపోయాను చూస్తున్నావు కదా, ఏంటిదంతా అసలు అని తిట్టడంతో ఇక అప్పుడే సరే కొంచెం ఉండు అనేసి, నేను కొంచెం ఓర్చుకో నేను చెప్పేదాకా అంటే, నువ్వు చెప్తావా అసలు మీ అమ్మగారికి, నేను యూఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, చెప్తా అంటావు, ఇప్పటిదాకా చెప్పలేదు, ఇప్పుడు చెప్తావా చెప్పవా అని అంటే, అమ్మకి కాదు శరణ్యకి చెప్తాను అని అంటూ దర్శన్ అంటాడు. ఇక శరణ్య వస్తూ ఉంటుంది అక్కడికే. ఇక దర్శన్ ఇలా చెప్తాడు, శరణ్యకి చెప్తే మన ఇద్దరం ప్రేమించుకున్నామంటే తను ఏమీ నన్ను కావాలి అనుకోదు కదా, అందుకనే నేను అమ్మకి చెప్తే అర్థం చేసుకోదు, పైగా అందరి ముందు నేను అమ్మకి చెప్పలేకపోతాను, అమ్మకి విషయం తెలిస్తే ఏమవుతుందో, అందుకనే శరణ్య అంటే అమ్మకి చాలా నచ్చింది కాబట్టి తన గురించి ఆలోచించి పెళ్ళికి ఓకే చేసింది కాబట్టి శరణ్యకి మనం ప్రేమించుకున్న విషయం చెప్తే శరణ్య అర్థం చేసుకొని వద్దు అంటుంది. అప్పుడు అమ్మ కూడా సరేలే ఎవరో ఒకరు అన్నట్టుగా నేను మధ్యలోకి తీసుకొస్తాను, అంతేకాని ఇప్పుడు డైరెక్ట్గా అమ్మకి చెప్పలేను అంటే, సరేలే ఎవరికొకరికి చెప్తావు కదా అంటే, సరే చెప్తాను
అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్య బైక్ మీద వస్తూ ఉంటుంది, ఏడుస్తూ వస్తూ ఉంటుంది. షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత బైక్ ఆపేసి ఫోన్ చేస్తుంది దర్శన్కి. ఇక ఏడుస్తూ ఉంటుంది, కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని అంటే, దర్శన్ గారు నేను శరణ్యని మాట్లాడుతున్నాను అంటే, శరణ్య గారా, చెప్పండి అని అంటాడు దర్శన్. అలా అంటే మీరు మీ షాప్లోనే ఉన్నారా అని అడిగితే, అవును షాప్లోనే ఉన్నాను అని దర్శన్ చెప్తాడు. చెప్పగానే అయితే నేను మీ షాప్ దగ్గరికి వచ్చాను, మీతో నేను కొంచెం మాట్లాడాలి అంటే, అవునా వెయిట్ చేస్తాను రండి షాప్లోనే ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి శరణ్యనా, వెయిట్ చేస్తావా తన కోసం అని అంటూ సమీరా అంటే నా ఉద్దేశం ఏంటంటే, తను ఇలా వచ్చిందంట, ఏదో మాట్లాడతాననింది, నేనే తనతో మాట్లాడాలి అనుకున్నాను కదా, ఇప్పుడు తనే వస్తే తప్పేముంది, మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా అని అంటూ దర్శన్ అంటే, సమీరా అంటుంది సరే అయితే మాట్లాడు, కానీ తనకి విషయం మొత్తం చెప్పేసాయి సరేనా అని అంటూ సమీరా అంటే దర్శన్ సరేనంటాడు. అప్పుడే శరణ్య వస్తూ ఉండటంతో సమీర పక్కన వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటుంది. దర్శన్ దగ్గరికి శరణ్య వచ్చేసి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దర్శన్ అంటాడు, చెప్పండి నాతో ఏదో మాట్లాడాలి అన్నారు కదా, ఏంటది అని అంటూ దర్శన్ అంటే శరణ్య ఇలా అంటుంది. అది ఏంటంటే చెప్పండి ఏంటి విషయం అని అంటూ అడగటంతో ఇంకా అప్పుడు శరణ్య ఇలా అంటుంది, మీ అమ్మగారు చాలా మంచివాళ్ళు, మీ అమ్మగారు చాలా గొప్ప మనసున్న మనిషి, కాబట్టి నన్ను మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా నన్ను మీ ఇంటికి కోడలిగా చేసుకోవాలి అనుకుంది. మీ అమ్మ మాట గౌరవించి మీరు కూడా నన్ను చేసుకోవాలి అనుకున్నారు, కానీ ఆ అదృష్టం నాకు లేదు అని ఏంటో శరణ్య చెప్తుంది. ఆ మాటకి ఒక్కసారిగా దర్శన్ చూస్తూ ఉంటాడు. సమీర కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు దర్శన్, ఏం మాట్లాడుతున్నారు ఏంటి, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అంటే, అదే మిమ్మల్ని చేసుకునే అదృష్టం నాకు లేదు అంటున్నాను, అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా దర్శన్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. సమీర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు దర్శన్ అంటాడు, ఎందుకు ఇష్టం లేదు అంటే, ఆ అదృష్టం నాకు లేదు, మీలాంటి గొప్ప ఇంటికి కోడలనయ్యే అదృష్టం నాకు లేదు, మీలాంటి మంచి మనుషులకి దగ్గర అయ్యే అవకాశం లేదు అని ఏంటో శరణ్య అంటుంది. అప్పుడు మళ్ళీ ఇలా అంటుంది, ఆ అదృష్టం మా అక్కకుంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలాగే సమీర కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి మీ అక్కనా అని ఆ దర్శన్ అంటాడు. అలా అనేసరికి అవును మా అక్కకి చిన్నప్పటి నుంచి గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళాలి అన్నది కల, తను గొప్పగా బతకాలన్నది ఆశ. అలాంటిది ఇప్పుడు నిన్న తెలియకుండా మా అక్కని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అసలు మీరు చూడటానికి వస్తుంది మా అక్కనే అని మేము అనుకున్నాము, కానీ అక్కడ చూశారు కదా అలా జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మొత్తం మీకు తెలుసు. అప్పుడు మా అక్క చాలా బాధపడుతుంది. తనని మీరు పెళ్లి చేసుకోండి, తను చాలా మంచిది, మా అక్క చాలా మంచిది, మీతో చాలా బాగుంటుంది, చాలా తెలివైంది అని అంటూ ఉంటే ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. సమీర అంటుంది, మనిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పేసేయి అని, ఏంటి చూస్తున్నావు ఇంకా, వాళ్ళ అక్క గురించి చెప్తుంది, ఇది తప్పించుకుంది అంటే అదేమో వాళ్ళ అక్క గురించి చెప్తుంది అని తిట్టుకుంటూ సమీర చూస్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ అలా చూస్తూ అది కాదు నేను మీతో విషయం చెప్పాలి అంటే, ఏంటండి అని అంటూ శరణ్య అంటే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం అని దర్శన్ చెప్తాడు. ఆ మాట వినేసరికి సమీర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి మీరు చెప్పేది అంటే, అవును నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నానండి, మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని చేసుకోవాలి అనుకున్నాను అని అంటూ దర్శన్ చెప్పగానే ఇక శరణ్య ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సమీరని చూస్తాడు దర్శన్, అక్కడ సమీర కనిపించదు. ఇక అప్పుడే దర్శన్ ఆలోచించి సమీర అనుకుని అక్కడి నుంచి పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తాడు. సమీర రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. సమీర ఒక్కతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దర్శన్ పరిగెత్తుకుంటూ సమీర ఆగు అని అంటూ వెనకాల వెళ్తూ ఉంటే ఒక లారీ ట్రక్ బండి పెద్దది వస్తూ ఉంటుంది. అతను తాగుతూ తూలుతూ నడిపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు దానికి ఎదురుగా వెళ్తూ సమీర, చూడు వస్తున్నావా, నా వెంటే రా, నీ సంగతి చెప్తాను, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పకుండా దాన్నే చేసుకుంటానని చెప్తావా, నిన్ను ఒక ఆట ఆడుకుంటాను రా అని సమీర ఆ బండికి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ వచ్చి పక్కకి లాగుతాడు సమీరని. అప్పుడు సమీర
సీరియస్గా చూస్తూ ఉంటుంది. దర్శన్ ఏమైనా పిచ్చి పట్టిందా నీకు, ఎందుకు అలా వెళ్తున్నావు అంటే సమీర అంటుంది, నువ్వు ఏం చెప్పావు, తనని పెళ్లి చేసుకోను, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పమంటే నువ్వు చేసింది ఏంటి, ఎందుకు అలా చెప్పావు అని అంటూ సీరియస్గా అరవటంతో ఇక అప్పుడే ఇలా అంటూ అది కాదు నేను చెప్పేది విను అని అంటే ఏం వినాలి, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి తనని ఇష్టపడుతున్నానని నా ముందే చెప్తే నాకు ఎలా ఉంటుంది అని అంటూ సమీర అంటే దర్శన్ ఇలా అంటాడు, నేను చెప్పటానికి కారణం ఉంది, నేను చెప్పేది నువ్వు వినాలి కదా అంటే ఏంటా కారణం, తనని ఇష్టపడటమా అని చెప్పి అంటే కాదు అక్కడ మా అమ్మ ఉంది అందుకే నేను అలా చెప్పాల్సి వచ్చింది అంటే మీ అమ్మగారా అంటే అవును, నేను తనతో మాట్లాడుతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి వెనక్కి తిరిగినప్పుడు మా అమ్మ అక్కడే మా ఇద్దరి మాటలు వింటూ ఉంది అని చెప్తాడు. ఇక శరణ్య చెప్పిన మాటలు దర్శన్తో మాట్లాడుతున్నప్పుడు ఆనంద అక్కడే ఉండి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు సడన్గా దర్శన్ అటువైపు తిరిగినప్పుడు ఆనంద దర్శన్కి కనిపిస్తుంది. అప్పుడే ఇటువైపు తిరిగి అలా శరణ్యకి అబద్ధం చెప్తాడు. ఆ విధంగా నేను మా అమ్మ కనిపించినందుకు అబద్ధం చెప్పాను, లేదంటే అప్పుడు నేను చెప్పకపోతే కుదరదు కదా అంటే మరి ఇప్పుడు తనకి ఇష్టమని చెప్పావు కదా అంటే శరణ్య వాళ్ళ అక్కని మా ఇంటికి కోడలిగా చేయాలి అనుకుంటుంది. మా అమ్మకేమో వాళ్ళ అక్క అంటే ఇష్టం లేదు, వాళ్ళ అక్కను కాదని శరణ్య నన్ను పెళ్లి చేసుకోదు. ఈ మధ్యలో నేను ఇలా చెప్పటంలో తప్పేముంది చెప్పు, అందుకని మా అమ్మ చూస్తుందని అలా చెప్పాను. ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళ అక్క వల్ల శరణ్య నన్ను పెళ్లి చేసుకోదు, ఇదొకటి క్లారిటీ ఉంది కదా అందుకనే కావాలని అలా చెప్పాను అని దర్శన్ చెప్తే అంతేనా, ఇంకేం కాదు కదా అంటే ఇంకేమీ జరగదు, నువ్వు ఊహించుకోకలే, ఏం కాదు అని అంటూ దర్శన్ చెప్తాడు. ఆ మాట విని సరే అని చెప్పేసి సమీర హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇంతటితో మళ్ళీ శరణ్య కూడా వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ అనన్య ఏం గొడవ చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.